హలో అందరికీ వెల్కమ్ టు లియాస్ ఫన్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. మరి ఎగ్ టమాటా బుర్జీ ఎలా చేయాలో చూసేద్దాము. మరి సింపుల్ బట్ యట్ డిలీషియస్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ లేకైనా రైస్ లేకైనా ఈ ఎగ్ టమాటో బుర్జీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది. మరి చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మరి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఎగ్ బుర్జీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి నేను 3 ఆనియన్స్ వేసుకున్నాను. అందులోనే కరివేపాకు గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకున్నాను. మరి ఆనియన్స్ వచ్చేసి చాలా రెడ్గా ఫ్రై అవ్వకూడదు, ట్రాన్స్పరెంట్గా ఉంటే చాలు నేను చూపించే విధంగా. మరి 2 టమాటాలు సన్నగా తరిగేసి మరి ఫ్రై అయిన ఆనియన్లో వేసేసుకొని మరి మీరు తినగలిగే కారము, ఉప్పు, పసుపు వేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని మరి ఇందులోనే 3 ఎగ్స్ని మనము వేసుకోవాలి. 3 గుడ్లను వేసుకున్న తర్వాత మెల్లిగా నిదానంగా ఈ ఎగ్ అంతే కూడా టమాటో ఆనియన్లో కలిసిపోయేలాగున బాగా కలుపుకొని మరి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మనము మగ్గనివ్వాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత బాగా మగ్గిన ఈ టమాటో ఆనియన్ ఎగ్ని ఈ విధంగా నిదానంగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా మరి సింపుల్ కానీ చాలా టేస్టీగా ఉండే మన ఎగ్ టమాటో బుర్జీ అయితే రెడీ అయిపోయింది. మరి ఈ ఎగ్ టమాటో బుర్జీని ఎందులోకి తినాలి? చపాతీలకే కదా. మరి చపాతీకైనా రైస్కైనా చాలా బాగుంటుంది. మరి నేనైతే చపాతీ పిండి ముందే కలిపి పెట్టేసుకున్నాను. ఇప్పుడు చపాతీ చేసేసుకుందాము. మరి చపాతీని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకొని ఒక్కొక్క ఉండను తీసుకొని ఈ విధంగా పూరిలాగా చేసి మరి పైన పొడి పిండిని చల్లుకొని నూనె వేసి మళ్ళీ పొడి పిండిని చల్లుకొని మడత పెట్టి మరి చపాతీ మీకు ఎలా కావాలో అలా చేసుకోవచ్చండి. కొంతమందికి లావు ఇష్టము, కొంతమందికి పల్చగా ఇష్టము. సో మీకు ఏ విధంగా ఇష్టమో ఆ విధంగా చేసుకొని స్టవ్ వెలిగించి మరి చపాతీ తవా స్టవ్ మీద పెట్టేసుకొని ముందుగానే ఆయిల్ అప్లై చేసి ఆయిల్ మీద చపాతీని వేసుకోవాలి. ఈ విధంగా చపాతీకి ముందే ఆయిల్ వేసినప్పుడు చపాతీ అనేది మనకు ఎర్రగా వస్తుందన్నమాట. ఎండిపోయినట్టుగా డ్రైగా రాకుండా చాలా సిల్కీగా వస్తుంది. మరి ఈ విధంగా రెండో వైపున తిప్పేటప్పుడు కూడా పైన మనము ఆయిల్ వేసుకొని తిప్పుకున్నట్లయితే చపాతీ చాలా బాగా వస్తుంది, సాఫ్ట్గా కూడా ఉంటుంది, అదేవిధంగా రెడ్ కలర్లో వస్తుంది. ఈ విధంగా చపాతీలన్నీ కూడా చేసుకొని హాట్ బాక్స్లో వేసుకొని పెట్టుకున్నట్లయితే చపాతీలు వచ్చేసి ఎండిపోకుండా డ్రై అవ్వకుండా చాలా సాఫ్ట్గా సిల్కీగా ఉంటాయి. హాట్ బాక్స్లో ఉన్న చపాతీలను మనము సర్వ్ చేసుకుందామండి. ఇందులోకైతే మనము ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ టమాటో బుర్జీని సర్వ్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, మరి చపాతీలు అయితే రెడీ అయిపోయాయి. మరి ఎగ్ బుర్జీని సర్వ్ చేసుకుందాము. నేను ఎగ్ బుర్జీ చేసింది వచ్చేసి కాస్ట్ ఐరన్ కడాయిలోనండి. చాలా బాగా వస్తుంది. ఈ కాస్ట్ ఐరన్ కడాయిలో మనము ఏ డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చండి. పూరి అయినా, కబాబ్ అయినా, మరి పకోడీస్ అయినా చాలా బాగా వస్తాయి ఈ కడాయిలో. ఓకే ఫ్రెండ్స్, మరి చపాతీకి మనము రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ బుర్జీని మనము సర్వ్ చేసుకున్నాము. ఎగ్ టమాటో బుర్జీకి వచ్చేసి చపాతీ అయితే మంచి కాంబినేషన్ అండి. టిఫిన్స్లోనైనా మధ్యాహ్నము లంచ్లోకైనా ఈ డిష్ని మీరు క్యారీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వచ్చాయి. నేను చెప్పిన విధంగా తవ్వాలో మీరు చపాతీ వేసే ముందు ఆయిల్ వేసుకొని చపాతీ వేసిన తర్వాత మరి చపాతీని తిప్పే ముందు కూడా ఆయిల్ వేసుకున్నట్లయితే ఈ విధంగా సాఫ్ట్గా చపాతీలు అనేవి చాలా రెడ్ కలర్లో చాలా సిల్కీగా వస్తాయండి. ఓకే ఫ్రెండ్స్, చపాతీలు రెడ్ కలర్లో రావాలంటే నేను చెప్పిన టిప్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నేను చూపించిన ఎగ్ టమాటో బుర్జీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.